ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే సాటర్డే సండే చాలా అంటే చాలా బిజీగా ఉన్నా ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో తిని కూర్చున్నా. దానికి చాలా బిజీ అయిపోయినా ఫ్రెండ్స్. సో మా అక్క వచ్చిందని మేమైతే బగరన్నం చేసుకున్నాం ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళందరం కలిసి బగరన్నం వండారు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయింది ఫ్రెండ్స్. ఉట్టి బగరన్నం తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండే. అసలు ఏం లేదు, సింపుల్గా చేసాము. దీంట్లో కరివేపాకు కూడా వేయలేదు ఫ్రెండ్స్, అయినా కూడా చాలా టేస్టీగా అయింది. మీరు కూడా డెఫినెట్గా ఇలాంటి మెథడ్లో చేసుకోండి. బగరన్నం చాలా బాగుంటుంది, మస్తు ఉండే టేస్ట్ అయితే. అండ్ మా అక్క వచ్చింది కాబట్టి చాలా వెరైటీ చేస్తాను ఫ్రెండ్స్, మీకు ముందు వీడియోలో చూపించేస్తాను. సో ఇప్పుడైతే బగరన్నం అయితే రెడీ అయిపోయింది. సో దీంతో పాటు ఫిష్ అనమాట. సో ఫిష్ కొన్నప్పుడు మనకి ఫిష్ ఎగ్స్ కూడా ఇస్తారు కదా, సో అది కూడా తెచ్చేసారు మార్కెట్ వెళ్ళి. సో ఇప్పుడైతే ఫిష్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాము. చాలా బాగైంది ఫ్రెండ్స్. ఇదైతే రెసిపీ అసలు బాగాలేదేమో అనుకున్నాం, కానీ వండినాక చాలా టేస్టీగా ఉండే, మస్తు తిన్నాము. చాలా సింపుల్గా ఉప్పు కారం పసుపుతోనే వేసేసి చేసేసాం అనమాట. ఆయిల్ బాగా వేసాం కూడా క్రిస్పీగా మంచిగా అయిందనమాట. చేప గుడ్లు అంటారు. ఇవన్నీ వంటలు తిని మంచిగా వాకింగ్ చేసి తిన్నదంతా అరిగించినాం. బాయ్.